ఒకసారి మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ ప్లే అవుతుంది చూడండి. దాన్ని చూసి అది ఏంటో చదివి నాకు చెప్పండి. ఒకసారి చూడండి. ఏదైతే దేవుడు మనం కోరుకుంటున్నాడో, ఏదైతే దేవుడు మన పట్ల నాణ్యత అడుగుతున్నాడో, ఏదైతే దేవుడు మన పట్ల చూడాలనుకుంటున్నాడో, ఏదైతే దేవుడు మనుషుల పట్ల ఎదురు చూస్తున్నాడో వాటిని కూర్చుని ఒక పదం మీరు జాగ్రత్తగా చూడండి. ఏంటది? గట్టిగా చదువుతారా? మళ్ళీ చదవండి. ఇంటిగ్రిటీ. చదువుతున్న పదం చూసినప్పుడు అండి, డిక్షనరీని అడుగుతారో, గూగుల్ని అడుగుతారో, ఏఐని అడుగుతారో, ఇంకెక్కడ అడుగుతారో, శంకర్ నారాయణ డిక్షనరీని అటు ఇటుగా తిరగేస్తారో, ఏ డిక్షనరీని అడుగుతారో అడగండి. ఆ పదం చాలా చాలా విలువైన పదం. అది ఇంటిగ్రిటీ, యథార్థత, మాట తప్పనితనం, ఇచ్చిన మాటకు కట్టుబడి నెరవేర్చే వరకు ఆ పని కొరకు ఆలోచించడం, దానిని కూర్చిన మాటే ఇంటిగ్రిటీ. దీన్ని బైబిల్లో యథార్థత అన్నారు. యథార్థమైన హృదయులు, యథార్థమైన వ్యక్తులు యథార్థత కొరకు మాట్లాడుతున్నారు. ఆ వచనాల యొక్క పరంపరలో ఈ పదం మనందరికీ సుపరిచితమైన పదం. యథార్థత లేకపోతే ఏమవుద్ది? బైబిల్ డెలిబరేట్ స్టేట్మెంట్ ఇచ్చింది. యథార్థత లేకపోతే, జెన్యూన్గా లేకపోతే ఏమవుద్ది? వర్ధిల్లమని చెప్పింది బైబిల్. ఎదగో జీవితంలో బైబిల్ ఏం చెప్తుంది? ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, మనసు ఉంటే ఒకలా, మనసు లేకపోతే ఒకలా, పూటకొక మాట, గంటకొక మాట.